సో ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. ఇది ఎగ్జామ్లో జనరల్గా అడుగుతూ ఉంటాడు. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈక్వేషన్స్లో మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకుందాం. ఈ ట్రాన్స్మిషన్ లైన్లో మనకు సప్లై వోల్టేజ్ V అనుకుందాం, దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ I అనుకుందాం. ఏదో థర్మల్ స్టేషన్ నుంచి పవర్ గ్రిడ్ నుంచి పంపిస్తున్నప్పుడు నెమ్మది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తారు. దాన్నే ఒక గైడెడ్ మీడియాలో ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడమే ట్రాన్స్మిషన్ లైన్ అంటారు. సో ఒక అట్ ఏ పాయింట్ P దగ్గర వోల్టేజ్ V, కరెంట్ I అవుతుంది. సో ఆ పాయింట్ P నుంచి నెక్స్ట్ Q అనే పాయింట్కి రీచ్ అవగానే దాని డిస్టెన్స్ కనుక dx అయితే వోల్టేజ్ ఏమో V ప్లస్ డిస్టెన్స్ ఏమో dx అయితే వోల్టేజ్ ఏమో V ప్లస్ di అవుతుంది, V ప్లస్ dV అవుతుంది. కరెంట్ వచ్చేటప్పటికి I ప్లస్ di అవుతుంది అనుకుందాం. అంటే చేంజ్ ఆఫ్ వోల్టేజ్, చేంజ్ ఆఫ్ కరెంట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేశారు అనుకుందాం. సో ఇక్కడ ఎక్కడైనా లోడ్ కనెక్ట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఇలా ఉంది. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్లో వోల్టేజ్, కరెంట్ ఇచ్చినప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ థింగ్స్ ఎట్లా నడుస్తాయి అనేది నేర్చుకుందాం. సో ఇయర్ let us consider a transmission line at point P having voltage V and current I. Okay, after some distance at Q, the voltage is V plus dV and current is I plus di. ఓకే, సో ఇది దీనికి మామూలుగా ట్రాన్స్మిషన్ లైన్లో R, L సిరీస్లో ఉంటాయి కాబట్టి సిరీస్ ఇంపిడెన్స్ ఈజ్ R ప్లస్ j ఒమేగా L. అలాగే షంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే G ప్లస్ j ఒమేగా C అవుతుంది. సో అండ్ షంట్ అడ్మిటెన్స్ ఈజ్ G ప్లస్ j ఒమేగా C. ఓకే, సో హియర్ ద వోల్టేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. వోల్టేజ్ డిఫరెన్స్ ఈజ్ V మైనస్ V ప్లస్ dV ఈజ్ ఈక్వల్స్ టు V ఈజ్ ఈక్వల్స్ IR కదా, I ఇంటూ R అంటే సిరీస్ ఇంపిడెన్స్ R ప్లస్ j ఒమేగా L అనమాట, ఇంటూ డిఫరెన్షియల్ డిస్టెన్స్ dx. ఓకే, అండ్ కరెంట్ డిఫరెన్స్ని మనం I మైనస్ I ప్లస్ di ఈక్వల్స్ టు I ఈజ్ ఈక్వల్స్ V బై R. 1/R అంటే G కాబట్టి V ఇంటూ G ప్లస్ j ఒమేగా C ఇంటూ డిఫరెన్షియల్ వోల్టేజ్ dx. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ద డిఫరెన్స్ ఆఫ్ ది ఈ ఈక్వేషన్ సింప్లిఫైడ్ ఈక్వేషన్ ఈస్ మైనస్ dV, VV క్యాన్సిల్ అయిపోద్ది. ఈ dx నెటివ్ తీసుకొస్తే మైనస్ dV బై dx ఈక్వల్స్ టు I ఇంటూ R ప్లస్ j ఒమేగా L. ఓకే, సిమిలర్లీ ఈ ఈక్వేషన్ మైనస్ di బై dx ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ G ప్లస్ j ఒమేగా C. సో ఈక్వేషన్ 3 అందాం, ఈక్వేషన్ 4 అందాం. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ d స్క్వేర్ V బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు di బై dx ఇంటూ R ప్లస్ j ఒమేగా L. ఓకే, సో దీన్ని మైనస్ d స్క్వేర్ V బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు di బై dx ఇంటూ R ప్లస్ j ఒమేగా L. ఓకే, సో దీన్ని di బై dx అంటే ఏంటి, మనకి ఇక్కడ di బై dx అంటే ఈ వాల్యూ వచ్చింది. సో di బై dx ఈజ్ ఈక్వల్స్ మైనస్ V ఇంటూ G ప్లస్ j ఒమేగా C అని రాయొచ్చు కదా. సో ఇక్కడ మైనస్ V ఇంటూ G ప్లస్ j ఒమేగా C ఇంటూ R ప్లస్ j ఒమేగా L. సో మైనస్ V ఇంటూ G ప్లస్ j ఒమేగా C అనేది di బై dx బదులు రాయొచ్చు. సో మైనస్ d స్క్వేర్ V బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సిల్, అప్పుడు d స్క్వేర్ V బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ G ప్లస్ j ఒమేగా C R ప్లస్ j ఒమేగా L అవుతుంది. సిమిలర్లీ d స్క్వేర్ I బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు d స్క్వేర్ I బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ dV బై dx ఇంటూ G ప్లస్ j ఒమేగా C. dV బై dx ఇంటూ G ప్లస్ j ఒమేగా C. సో dV బై dx అంటే మైనస్ I ఇంటూ R ప్లస్ j ఒమేగా L. సో మైనస్ I ఇంటూ R ప్లస్ j ఒమేగా L ఇంటూ G ప్లస్ j ఒమేగా C. సో ఇక్కడ మైనస్ d స్క్వేర్ I బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈక్వేషన్ని 5 అనుకుందాం, ఈక్వేషన్ని 6 అనుకుందాం. బహుశా ఇక్కడ 4th ఎండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. ఓకే, యాక్చువల్లీ గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ j ఒమేగా L ఇంటూ G ప్లస్ j ఒమేగా C.
Okay, so gamma is equals to square root of r plus j omega l into g plus j omega c. Okay, so therefore d square I by d square v by dx square equals to ఇది v into r plus j omega l అంటే ఇది gamma square v. Similarly d square I by dx square equals to gamma square, ఇది కూడా అంతే, gamma square I. Okay, this is 7th equation and this is 8th equation. From these two equations we can write the differential equation as v is equals to a into e power minus gamma x plus b into e power gamma x. Similarly I is equals to c into e power minus gamma x plus d into e power gamma x. సో ఇది ఈ ఈక్వేషన్స్ ఇలా రాయొచ్చు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హియర్ ఏ బి సి డి ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో ఇలా రాసిన తర్వాత v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్, అలాగే i ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ డి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్. సో దేర్ఫోర్ డివి బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ మైనస్ గామా ఈ పవర్ మైనస్ గామా ఎక్స్. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఏ బయటకు వస్తుంది, మైనస్ గామా ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ బి ఇంటూ గామా ఈ పవర్ గామా ఎక్స్. దేర్ఫోర్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ బి గామా ఈ పవర్ గామా ఎక్స్. దీన్ని ఏమని రాయొచ్చు అంటే గామా బయట తీస్తే మైనస్ గామా బయట తీస్తే ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్. సో మైనస్ గామా ఏ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇలా రాయొచ్చు. సో దేర్ఫోర్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ గామా ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్. యాక్చువల్లీ డివి బై డిఎక్స్ అంటే ఏంటి, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ ఇంటూ ఆర్ ప్లస్ జే ఒమేగా ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి. సో ఇప్పుడు డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిన్స్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ ఇంటూ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. సో ఇక్కడ మైనస్ ఐ ఇంటూ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ మైనస్ గామా ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ అని రాయొచ్చు. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ డివైడెడ్ బై గామా ఇంటూ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. గామా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి డివైడెడ్ బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్. సో దీన్ని ఒక రూట్ ఈ రూట్ టైమ్స్ పోతుంది కాబట్టి రూట్ ఆఫ్ జీ ప్లస్ జే ఒమేగా సి బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ ఈ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ అని రాయొచ్చు. సో జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డివైడెడ్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. సో దీన్ని 1 బై జెడ్ నాట్ అని రాయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ 1 బై జెడ్ నాట్ ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్. సో దిస్ ఈజ్ ఐ. ఓకే, సో v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్, v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్. హియర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 బై జెడ్ నాట్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ అండ్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 బై జెడ్ నాట్ ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ మైనస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ గామా ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ గామా ఎక్స్ మైనస్. ఓకే, ఇక్కడ మైనస్ ఇది. ఓకే, సో ఇప్పుడు వీ నో దట్ ఈ పవర్ గామా ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ గామా ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ గామా ఎక్స్ ఇన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ వ్యూ e power gamma x is equals to cos h gamma x plus sin h gamma x. Similarly, e power minus gamma x is equals to cos h gamma x minus sin h
gamma x. Okay, therefore v is equals to a into cos h gamma x minus sin h gamma x. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఇది ఎంత మరి 8 తర్వాత 9 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్ ఇన్ 9. Substitute 10 in 9. Okay, plus b into cos h gamma x plus sin h gamma x. సో ఇక్కడ ఇప్పుడు a cos h gamma x minus a sin h gamma x. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. సో ab cos h gamma xని మనం కాన్స్టెంట్ తీస్తే a ప్లస్ b ఇక్కడ cos h gamma. సో ఇక్కడ a ప్లస్ b ఇది సేమ్ కాబట్టి a ప్లస్ b ఇంటూ cos h gamma x. సిమిలర్లీ ఇది మైనస్ a ఇది ప్లస్ b కాబట్టి ఇక్కడ మైనస్ a మైనస్ b sin h gamma x అని రాయొచ్చు. అప్పుడు మైనస్ a మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b వచ్చింది, సరిపోద్ది. ఓకే, v ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు a అనుకోండి, a minus b is equals to b అనుకోండి. Therefore v is equals to a cos h gamma x minus b sin h gamma x. Similarly I is equals to 1 by z0 into cos h. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 11 అనుకోండి, సబ్స్టిట్యూట్ 10 in 11 ఏదో రాసుకోండి. a into e power minus gamma h means cos h gamma x minus sin h gamma x minus b into cos h gamma x plus sin h gamma x. So this is equals to 1 by z0 into a ఇది b. So a cos h gamma x minus a sin h gamma x minus b cos h gamma x minus b sin h gamma x. So 1 by z0 into so a cos h gamma x minus b gamma x. a minus b cos h gamma x minus a minus b. So minus a plus b sin h gamma x ఇది. సో a minus b అనేది b. సో 1 by z0 into b cos h gamma x minus a sin h gamma x. సో ఇది ఎలా రాయొచ్చు అంటే మైనస్ a. సో b is equals to 1 by z0 bh gamma x minus a sin h gamma x. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ పక్కన పెట్టుకుందాం. సో v is equals to ఇది. సో v is equals to ఇది, I is equals to ఇది. ఓకే, సో ఇది రెండు రాద్దాం. v is equals to a cos h gamma x minus b sin h gamma x like I is equals to 1 by z0 b cos h gamma x minus a sin h gamma x. Okay, at x is equals to 0. At x is equals to 0 అంటే ఇది ఈక్వేషన్స్లో at x is equals to 0 వోల్టేజ్ ఏమో v, కరెంట్ ఏమో I. ఓకే, సో వోల్టేజ్ vని vs అనుకుందాం, సోర్స్ వోల్టేజ్, కరెంట్ వోల్టేజ్ని is అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే v is equals to vs, I is equals to is. అప్పుడు ఏమవుతుందంటే v is equals to vs is equals to a cos h gamma 0 minus b sin h gamma 0. ఓకే, cos h 0 b sin h gamma 0 అంటే 0. సో ఇదేమో cos h gamma 0 అంటే 1. సో vs is equals to a. Similarly I is equals to 1 by z0 into b cos h gamma 0 minus a sin h gamma 0. ఇక్కడ కూడా b by z0 is equals to I వచ్చింది. ఓకే, సో మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే v is equals to a cos h gamma x minus b sin h gamma x. a cos h gamma x
minus b sin h gamma x. Okay, I is equals to I is equals to b cos h gamma x, b cos h gamma x minus a sin h gamma x. Okay, so here if x is equals to 0, x is equals to 0 అంటే ట్రాన్స్మిషన్ లైన్ x is equals to 0, వోల్టేజ్ v is equals to vs అనుకుందాం, కరెంట్ I is equals to is అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే v is equals to vs, I is equals to is. అప్పుడు v is equals to vs అయితే a cos h gamma 0, h gamma 0 మైనస్ ఇది 0 అయిపోద్ది, b sin h gamma 0 అంటే 0 అయిపోద్ది. సో a vs is equals to a cos h gamma 0 అంటే ఇది 1. సో is equals to a, vs is equals to a, therefore vs is equals to a అంటే ఎంత అంటే a plus b అని అర్థం కదా, vs is equals to a plus b. సిమిలర్లీ I is equals to is అన్నాం సెకండ్ ఈక్వేషన్కి, ఇది b cos h gamma into 0 మైనస్ a sin h gamma 0 అంటే 0 అయిపోద్ది. సో దిస్ ఈజ్ b ఇంటూ 0, is is equals to b into 1 by z0 into 1 by z0 into b cos h gamma 0. సో దిస్ ఈజ్ b by z0. b by z0 అంటే ఏంటి, b by z0 అంటే b cos h gamma అంటే a minus b ఇది. సో a minus b by z0, is is equals to ఇది. సో vs is equals to a plus b, is is equals to a minus b by z0. Therefore is into z0 is equals to a minus b. Okay, so vs is equals to a plus b, is is equals to a minus b by z0. From the equations you can write here a plus b అంటే ఏంటంటే vs. సో v is equals to vs into cos h gamma x. ఇక్కడ a అంటే a plus b కదా, a plus b అంటే vs కదా, సో ఇక్కడ vs cos h gamma x మైనస్ b అంటే b అంటే a minus b, b అంటే a minus b, a minus b బదులు is z0 రాయొచ్చు, is z0 sin h gamma x. అలాగే I is equals to b అంటే a minus b, b అంటే a minus b. సో a minus b అంటే is z0 cos h gamma x మైనస్ a అంటే a plus b అంటే vs sin h gamma x. ఓకే, సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే is cos h gamma x మైనస్ vs by z0 sin h gamma x అని రాయొచ్చు. దిస్ ఈజ్ I. ఓకే, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఇవి ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్స్. సో దీస్ ఆర్ transmission line equations. So from this we can calculate infinite transmission line, infinite transmission line. So from the equations v is equals to a into e power minus gamma x plus b into e power gamma x. Similarly I is equals to c into e power minus gamma x plus d into e power gamma x. ఈ ఈక్వేషన్ మనకు తెలుసు. ఎట్ సోర్స్ అండ్ x is equals to 0, v is equals to vs, I is equals to is అయితే మనకి వచ్చిన ఏంటంటే vs is equals to a into e power minus gamma into 0 plus b into e power gamma into 0. సో ఈ పవర్ 0 అంటే 1, సో a ప్లస్ b, vs ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b. అలాగే I ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ ఈ పవర్ మైనస్ గామా 0 ప్లస్ d ఇంటూ ఈ పవర్ గామా 0. సో I ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ d. సో దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. ఇది ట్రాన్స్మిటింగ్ సైడ్. ఎట్ రిసీవింగ్ సైడ్, ఎట్ రిసీవింగ్ ఎండ్ v is equals to infinity, v is equals to 0. At infinity distance
ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ ఇక్కడ కరెంట్ ఉంటుంది, కానీ ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర మాత్రం V 0 ఉంటుంది, కరెంట్ కూడా 0 ఉంటుంది ఓపెన్ సర్క్యూట్లో. సో V = 0 = A ఇంటూ e పవర్ మైనస్ గామా ఇన్ఫినిటీ ప్లస్ B ఇంటూ e పవర్ గామా ఇన్ఫినిటీ. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 0 = A ఇంటూ e పవర్ మైనస్ గామా ఇన్ఫినిటీ ప్లస్ B ఇంటూ e పవర్ గామా ఇన్ఫినిటీ. e power 1 by e power minus infinity is nothing more 1 by e power infinity is equals to 1 by 0. 1 by 0. 1 by 0 is equals to infinity. So e power minus infinity is not equals to 0. E power infinity is equals to 0. So 1 by 0 is nothing but infinity. So here e power minus infinity is equals to 0. E power infinity is not equals to 0. So here we can write this value as 0, A into 0 plus B into e power gamma infinity. Okay, therefore this equation as B into e power gamma infinity is equals to 0. Okay, therefore B is equals to 0. We can write this value as B is equals to 0. Similarly second equation, I is equals to C into e power minus gamma infinity plus D into e power gamma infinity. So this value also becomes 0. C into 0 plus D into e power gamma infinity. So I is also 0 at the far end. So D into e power gamma infinity is equals to 0. Therefore D is equals to 0. So we get A is equals to Vs. A is equals to Vs somewhere. So we have written we get somewhere at Vs is equals to A. Okay, after that B is equals to 0 and D is equals to 0 and here I is equals to Is. So here also if you substitute x is equals to 0, I is equals to Is, this becomes 0. So B is equals to Is. So here I is equals to C into e power minus gamma x plus D into e power gamma x. So we get here A is equals to Vs, B is equals to 0 and D is equals to 0. In fact we'll have the value Vs, we have the equation Vs is equals to A plus B. So B is here 0. So if you substitute here Vs is equals to A. And similarly we get the equation I is equals to C plus D. So I is equals to Is, C plus D is equals to 0, then C is equals to Is. So A is equals to Vs, B is equals to 0, D is equals to 0 and C is equals to Is. These are the final values. So from these equations, if you substitute these values into, so from using these values, we substitute these values into this equation, then V is equals to A is nothing but Vs, e power minus gamma x plus B is 0 kabatti, so B 0. Similarly I is equals to Is kabatti Is is equals to C into e power minus gamma x. So here I is equals to C ante Is kabatti Is into e power minus gamma x plus D into 0. So finally game avutundante V is equals to Vs into e power minus gamma x plus I is equals to Is into e power minus gamma x. So these are the equations of the infinite transmission line. So actually in infinite transmission line only we have the forward wave. It does not reflect at all because it's a open circuit. Okay, so it does not have any reflected wave.